సో ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్యాథోజెనిసిస్ అంటారు దీన్ని. అంటే ఒక డిజీజ్ ఎలా డెవలప్ అవుతుంది, దానిని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పారు. సో మేబీ దే డి నాట్ యూస్ కెమికల్స్ ఆర్ కట్ చేసి చూడమని చేయలేదు, కానీ వితౌట్ కట్టింగ్, బాడీని కట్ చేయకుండా ఓన్లీ టచ్ చేసి చెప్పారు ఇది ఇలా ఉంటుంది అనేది. ఇంకొకటి ఆయుర్వేదంలో డిజీజ్ అర్థం చేసుకోవడానికి 3 ఉన్నాయి. మొత్తం ఆయుర్వేదం కలిపి ఒక 3 పదాల్లో కన్సైజ్ చేసేసారు. దట్ ఈస్ యాక్చువల్లీ చాలా పెద్ద విషయం అది. ఎలా అంటే వాత, పిత్త, కఫ, ఈ మూడిటిని అర్థం చేసుకోవాలి అంటే అర్థం చేసుకున్నవాడు ఏ రోగమైనా ట్రీట్ చేయొచ్చు. వినడానికి సులువుగా ఉంటాయి, కానీ ఇంత సులువు చేశారు ఎవరు? మన ఆచార్యులు. అంటే అంత చిన్న విషయం కాదు. మొత్తం మెడికల్ సైన్స్ని మూడింటి మీద డివైడ్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్, కానీ దట్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశారు. సో అందులో మేజర్గా మనం ఫేస్ చేసేవి ఏంటిది అని అంటే వాతజ రోగాలు అంటారు. అంటే ఎనీ మస్కులోస్కెలిటల్ అంటే మజిల్, జాయింట్స్ ఆర్ న్యూరాలజికల్ డిజార్డర్స్ అన్ని వాత రోగాలు అంటారు. వాతం వచ్చిందంటే ఏదో బాడీలో గ్యాస్ నిండింది, హీట్ పెరిగింది కాదు. ఆల్ న్యూరాలజికల్ డిజార్డర్స్, ఆల్ మస్కులోస్కెలిటల్ అంటే మజిల్కి జాయింట్స్కి సంబంధించిన రోగాలన్నీ వాతజ రోగాలు అంటారు.